అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. బ్యూటిఫుల్ సాంగ్ అసలు. ఐ మీన్ మంచి రొమాంటిక్ సాఫ్ట్ మెలోడీ అన్నీ ఉన్నాయి. మాస్టర్ అసలు ఈ సాంగ్ వైపు ఎలా వెళ్ళారు అసలు? నేను ఎప్పుడు ఈవెంట్స్ చేస్తుంటాను, ఇలా మూవీస్లో కొరియోగ్రాఫ్ చేస్తుంటాను, ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్స్ అన్ని తీస్తూ ఉంటాను. అన్ని రంగాలు అన్నీ మనం చేయాలన్నట్టుగా. అంకిత జాదవ్ తన డ్రీమ్ ఏంటంటే మూవీస్లో చేయాలి అన్న ఇది ఉంది. మంచి యాక్టర్, మంచి డ్యాన్సర్. ప్రసాద్ ల్యాబ్స్లో లాంచ్ అయ్యింది. సాంగ్ అంతా ప్రీమియర్ చూపించాం. వాళ్ళకి చాలా చాలా నచ్చింది, చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. సో అంకితజీ, సో ఐ హర్డ్ దట్ యూ డిడ్ మెనీ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ సాంగ్స్ బిఫోర్, అంటే మరాఠీలో కానీ, బెంగాల్లో కానీ, బాలీవుడ్ లో కానీ. సో టెల్ us about that. The media people came to me, ma'am, song is so beautiful, ma'am, song is so melodious, and people loved me as my expression or my presence, like. తను తెలుగు ఎంత కష్టపడి మాట్లాడుతుందో అంతేలాగా నేను హిందీ. హిందీ రాదు, తనకి తెలుగు రాదు, చేసింది హిందీ ప్రాజెక్ట్. మీరు కావాలనుకుంటే ఒక మంచి ప్రాజెక్టులు చేయొచ్చు, పెద్దవి కూడా. మరి ఇంత లో రిసోర్సెస్లో ఇప్పుడు కూడా స్టిల్ ఏదో ఫ్రెషర్ వచ్చి కష్టపడి పని చేసినట్లు ఎందుకు పని చేస్తున్నారు? నేను వన్ డేలో కూడా చేసిన సాంగ్స్ ఉన్నాయి, వన్ డేలాగా ఉండవు. అది వేరే వాళ్ళు చేయలేకపోవచ్చు. స్టేజ్ మీద మనం చేసింది ఎంత బ్రహ్మాండంగా ఉన్నా ఆ కొద్ది రోజులు మర్చిపోతారు. సినిమా అనేది అంటే ఒక్కసారి చేసిన తర్వాత అది సక్సెస్ అయితే. లాస్ట్ 1 year లో మిమ్మల్ని అవాక్ చేసిన సాంగ్ మా జానీది చిక్రీ సాంగ్. Haven't you imagined any person while you listening to the song? Nagarjuna sir was my childhood biggest crush. We used to watch 2 films. What do you like the most about Prabhas? He's so down to earth. Okay, I heard a lot. He's very down to earth, and I love food, and he feels the food. चिरंजीवी सर, माय गॉड, हमने बचपन से वो मनी का फिल्म कुछ था ना उनका, वो हमने बहुत देखा है वो. My dream to work with Prabhas and Pawan Kalyan sir. He's the next Salman Khan of Tollywood. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికలీ మనం క్రికెట్ ఫార్మాట్ చూసుకుంటే T20 ప్లేయర్స్ కొంతమంది ఉంటారు, టెస్ట్ ప్లేయర్లు కొంతమంది ఉంటారు, ఇంటర్నేషనల్ ODI ప్లేయర్స్ కొంతమంది ఉంటారు. సో ఇలాగే సినిమాల్లో దూసుకెళ్ళిపోతున్న డాన్స్ మాస్టర్లు చాలామంది ఉన్నారు. అలాగే సినిమా ఈవెంట్లలో దూసుకెళ్ళిపోయే సత్య మాస్టర్ మనతో పాటు ఉన్నారనమాట. 20 years నుంచి నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్న ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ కనిపిస్తుందంటే హీరో హీరోయిన్ వచ్చేలోపు వీళ్ళ హీరో హీరోయిన్లు డ్యాన్స్లు ఆడుతూ ఉంటారు. సో అక్కడ ఇది మిస్ అయితే మనం అది ఖచ్చితంగా ఏ ఈవెంట్లో అయినా మనం మిస్ అవ్వం అనమాట. సో సత్య మాస్టర్ ఇప్పుడు ఒక సాంగ్తో మన ముందుకు రాబోతున్నారు. నిన్న మీరు చూసుంటారు ఈవెంట్, నువ్వే ఉండిపోయేలా అని తెలుగులో అండ్ దిల్ ధడక్ రహా హై అని హిందీ వర్షన్స్లో ఆ సాంగ్ అయితే రిలీజ్ అయింది. అలాంగ్ విత్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అంకిత జాదవ్ వచ్చేసారు. మాట్లాడేద్దాం. హాయ్ సత్య గారు. హాయ్ భయ్యా. బాగున్నారా? బాగున్నా, చాలా బాగున్నా. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నారు మాస్టర్. సో అంకితజీ जी కైసే హో? बहुत अच्छी हूँ, బాగున్నాను నేను. కొంచెం వస్తుందా? ఓకే. సో బ్యూటిఫుల్ సాంగ్ అసలు. ఐ మీన్ మంచి రొమాంటిక్ సాఫ్ట్ మెలోడీ అన్నీ ఉన్నాయి దీనిలో వర్షన్స్. సో సత్య మాస్టర్ అసలు ఈ సాంగ్ వైపు ఎలా వెళ్ళారు అసలు? మీరే ట్రావెల్ అయ్యి ఉంటారు ముందు, నాకు తెలిసి ఈమె తర్వాత యాడ్ అయ్యి ఉంటారు ఆ సాంగ్లోకి. ఈ సాంగ్ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఫస్ట్ సీడ్ నుంచి చెప్పండి. అందరికీ నమస్కారం అండి, ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడాను. అలాగే నేను ఎప్పుడు ఈవెంట్స్ చేస్తుంటాను, ఇలా మూవీస్లో కొరియోగ్రాఫ్ చేస్తుంటాను, అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్స్ అన్నీ తీస్తూ ఉంటాను. అన్ని రంగాలు అన్నీ మనం చేయాలన్నట్టుగా. అయితే ఇది కేకే రెడ్డి గారు నన్ను అప్రోచ్ అవ్వటము, అమెరికాలో మనము కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి, అది మూవీ ప్రాజెక్ట్స్ చేయాలి, సేమ్ టైం ఇలాంటి ప్రాజెక్ట్స్ OTT ఫిలిమ్స్ కానీ మ్యూజిక్ ఆల్బమ్స్ కానీ చేయాలనుకున్నప్పుడు మేము ఒక బాలీవుడ్ అనేది ఏంటంటే ఎక్కువ మ్యూజికల్ ఆల్బమ్స్కి వాటికి కొంచెం బాగా మంచిగా చేస్తుంటారు. రోజు కూడా ఏదో ఒకటి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా మేము స్టార్టింగ్ ఎలా చేయాలనే కాడి నుంచి స్టార్ట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ కాడి నుంచి అంతా పిక్ చేసుకొని ఎలాంటివి చేయాలి జోనర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఒక మెలోడీస్కి వెళ్దాము అలా ఈ సాంగ్స్, ఈ ట్యూన్స్ ఇలా చేసాము. చేసిన తర్వాత ఏంటంటే ఓన్లీ హిందీనే కాకుండా తెలుగును కూడా టార్గెట్ చేసి హిందీ తెలుగు చేద్దాం అనుకున్న తర్వాత కాస్టింగ్
దీంట్లో ఎవరిని పెట్టాలి, ఎలా పెట్టాలి, మనకున్న పరిధిలో అన్నట్టుగా ఆలోచించి ఆ తర్వాత అంకిత జాదవ్ తను చాలా తన డ్రీమ్ ఏంటంటే మూవీస్లో చేయాలి అన్న ఇది ఉంది. మంచి యాక్టర్, మంచి డ్యాన్సర్. అందువలన ఏంటంటే ఇలాంటి ఇష్టమున్న వాళ్ళు వస్తే కనుక దీనికి మ్యాచ్ అవుతుంది, యాప్ట్ అవుతుందని చెప్పేసి నేను అంకిత జాదవ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉండాలి. దాని గురించి దీన్ని చేయడం జరిగింది. సేమ్ టైం దీంట్లో హీరోగా అంటే మెయిన్ క్యాస్టింగ్లో హీరోగా లోకల్లో ఉన్నటువంటి కొంచెం ఆడిషన్స్ చేసిన తర్వాత దీనికి రోహిత్ బోగా అని అక్కడ స్టూడెంట్ అనమాట, లా స్టూడెంట్, తను తీసుకోవడం జరిగింది ఒక సాంగ్కి, దిల్ ధడక్ రహా హైకి. అలాగే మేరీ మాహియా అని ఇంకొక సాంగ్ ఉంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అది యాక్చువల్లీ లాంచ్ అనేది నిన్న మేము చేశాము, ప్రసాద్ ల్యాబ్స్లో లాంచ్ అయ్యింది. దానికి మన ఇష్టమైనటువంటి డైరెక్టర్స్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ శైలేష్ కొలన్ గారు, హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలన్ గారు, అలాగే బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా బ్రదర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆశు రెడ్డి, అలాగా అందరూ కూడా వచ్చి లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ మీన్స్ మేము సాంగ్ అంతా ప్రీమియర్ చూపించాం. వాళ్ళకి చాలా చాలా నచ్చింది, చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు, దాని గురించి చాలాసేపు మాట్లాడారు. అందరూ కూడా చాలా బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా ఐ డ్రీమ్ దీని ద్వారా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా, చాలా సక్సెస్ఫుల్గా బాగా జరిగింది. అయితే సెకండ్ సాంగ్ మేరీ మాహియా ఏదైతే ఉందో దానికి శశాంక్ శంషాబాద్ అతను తీసుకున్నాం. తను వచ్చేసి అక్కడ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. అంటే వాళ్ళు అక్కడ ఏంటంటే ఏం చదివినా, ఏ ప్రొఫెషన్ ఉన్నా కూడాను ఒక ఎంటర్టైన్మెంట్ అనేది బాగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి అక్కడ టాలెంట్ ఉందని చెప్పి దాంట్లో తీసుకొని రావటం అలా చేసాము. సో లాస్ట్ స్టూడెంట్, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, ఆడిషన్స్ పెడితే వచ్చి ఆడిషన్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళకి విషయం ఉంది, ఈ ఆల్బమ్కి ఈ సాంగ్స్కి కరెక్ట్గా యాప్ట్ అవుతారని చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే అంకిత గారిని మేము ఈ సాంగ్లో చూసాం. సో ఆవిడ చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు, బ్యూటిఫుల్గా ఉన్నారు కూడా. ఈవెన్ సాంగ్లో న్యూ ఇయర్ బ్యాక్గ్రౌండ్లో ఆమె అందంగా ఉండడం, ఆ సాంగ్ ఒకటి చాలా మెలోడీ చెవుల్లోకి అలా వెళ్ళిపోతుంది, సైలెంట్గా వెళ్ళిపోతుంది. సో అలాంటి సాంగ్లో మేమైతే అబ్జర్వ్ చేసినంత వరకు మంచి యాక్టర్స్ బాగున్నారు, ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉందేమో అని అనిపించింది. బట్ పర్సనల్లీ మీరేం ఫీల్ అయ్యారు? బికాస్ కొన్ని డేస్ స్పెండ్ చేసి ఉంటారు కదా. అవును, అంటే తనకేంటంటే నేను చెప్పా కదా, చాలా ప్యాషన్ ఉంది. అంటే ఏ అవకాశం వస్తే ఆ అవకాశం ద్వారా మనం నిరూపించుకోవాలని. అది మ్యూజిక్ ఆల్బమ్ అవ్వచ్చు, లేకపోతే మూవీ అవ్వచ్చు, ఒక సీరియల్ అవ్వచ్చు, ఏదైనా కూడాను. అలా ఈ వచ్చిన ఆపర్చునిటీని మనము వదులుకోకూడదు, బాగా చేయాలి అనే విధంగా తను బాగా కష్టపడి దానికి మనం ఏదైతే చెప్తే అది చేయటం కానీ. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏంటంటే న్యూయార్క్ సిటీ, బిజీగా ఉండే సిటీలో తీసినంత కూడా రోడ్స్లో చాలా కష్టపడింది తను. అక్కడే కూర్చోవటం, అక్కడే నుంచోవటము, చాలా అలా అనమాట. ఎక్కడ ఫీల్ అవ్వకుండా మనకి బాగా కోఆపరేట్ చేసింది. సాంగ్ షూట్కి కానీ, టైమింగ్స్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ అన్నిటిలో కూడాను చాలా బాగా చేసింది. తన డ్రీమ్ ఏంటంటే మూవీస్లో రావాలి, మూవీస్ బాగా చేయాలని. కొన్ని ప్రాజెక్ట్స్ చేసింది, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు రావాలి ఈ మ్యూజికల్ ఆల్బమ్స్ ద్వారా నేను కోరుకుంటున్నాను అంకిత జాదవ్కి. మేము కూడా మేనిఫెస్ట్ చేద్దాం. సో అంకితజీ, సో ఐ హర్డ్ దట్ యూ డిడ్ మెనీ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ సాంగ్స్ బిఫోర్, అంటే మరాఠీలో కానీ, బెంగాల్లో కానీ, బాలీవుడ్లో కానీ. సో టెల్ us about those videos. Actually, I started from Hindi only, and I began my album song with Sujit Mondal. He's a Bengal big director. It's called Chal Chale Aasmaan Pe, and sung by June Banerjee. She's a very famous and very melodious singer. So in Bollywood it is so in the trend to make the musical album, and surprisingly we came up, pastor came up with the Telugu stuff and all, and I've done films in Marathi, Amcha Nadi Lagunaga. I have started my career as a serial artist. I was teenage when I started my film career, and I've learned from so famous serials called Pavitra Rishta. I played Sheetal role,
I have acted with Ankita Lokande as well and all. I did not had an opportunity with Sushant, but I came after he left the serials. That's what I started with my modeling and all, and film is always in my heart. That okay, God, I'm doing serials, I'm learning. Actors needs to be prepared. In Bollywood, we have to take very, very much professional. Then I started learning dance skills, and I began that dream inside of me. Okay, I am rising star means. Yes, I have to be in the movies, but I really enjoyed music album. I have done couple of before, and the couple of is also coming up, and I'm my focus is to bring those many album songs as much as possible until I get the films and all. Yeah. So this is your first Telugu project. Yeah, this is what I call. This is my first Telugu project. Yeah. Okay. And I'm super excited. The amount of love, the unity. Yesterday I had a blast. I was emotional. I was like, I just controlled my tears. Like, God, please give me the strength. That how can I consume this love? Johnny Master Garu, Shailesh Sir Garu, Sai Raj Garu, Ashu Reddy, and so many masters colleagues came. It's hard. They are all busy, but the amount of love people have given to Satya Master, I am so grateful. I'm so thankful. And in audio function, many people are coming, ma'am, songs is so beautiful. I said, singer is very nice, like Aditi and Lipsika. They are very famous. And though they have sung the different type of song, and they came with the very much melodious. It is so surprising. They sung so well. I think यार इनका voice तो सिर्फ एक romantic गाने के लिए बना हुआ है. इन्होंने कैसे गा लिया? तो हम पूरा क्रेडिट राम बाबू जो हमारे लिरिक्स राइटर है, काफी गाने गाए उन्होंने लिखे हैं. उन्होंने थामा के रिसेंटली गाने तेलुगु में भी लिखे हुए हैं, और हमारा ये प्रिविलेज है कि हमारे लिए उन्होंने लिखा है और काफ़ी लोगों को पसंद आया. मीनिंग भी बहुत अच्छा है. तो यही है, मतलब और क्या चाहिए. हम यहाँ बैठे हैं और लोगों को हम रिक्वेस्ट कर रहे हैं कि अगर आप देखोगे तभी हम आगे बढ़ेंगे. हम तो करते जाएंगे आपके लिए जो चाहिए वो, बट आप भी उसे देखिएगा और शेयर कीजिएगा. So you have mentioned everyone here, and మీ crew members and even the chief guests అందరినీ మెన్షన్ చేశారు. But how was the reception from audience and Telugu media? Oh my God, it was so good. So good. Though I am a new here, nobody knows me here, and because of Satya Master, but the amount of love and the amount of attention I got, and the media people came to me, ma'am, song is so beautiful, ma'am, song is so melodious, and people loved me as my expression or my presence. Like the baby director said on the stage, like, I love the presence of you on the screen. I was like, God, is it real? I mean, like, this is something I dreamed about it, because baby movie had a lot of word in Bollywood as well, because many of them they're trying to remake it in and Bollywood also. When it got hit here, we got news in Mumbai also that that film, small film, came up with 100 crore and all this stuff. We were so shocked. Look at the amount of these two state only, Telangana and Andhra Pradesh, how many audience they have. But this is the right media, this is the this is the right movement of us as an actor, as a director, as a audience, to understand how much people love right cinema. So we were looking like ये डायरेक्टर बॉलीवुड में आना चाहिए यार, ये बहुत अच्छी फिल्म बना रहे. इतनी छोटी फिल्म ने 120 करोड़ कमाया है. तो maybe he's coming there na. He will cast you in his next film, I think. I hope so. It's my dream to work with him as well. కొంచెం తెలుగు మాట్లాడండి. ఇది నా డ్రీమ్ ఉంది. But great. ఇది నా డ్రీమ్ ఉంది టు వర్క్ విత్ but anyway, మీరు you are trying your best. అంటే ఓకే, స్టార్టింగ్ ప్రాజెక్ట్ లో ఎంత మాట్లాడాలి గ్రేట్. ఎలా అంటే తను తెలుగు ఎంత కష్టపడి మాట్లాడుతుందో అంతేలాగా నీ హిందీ. హిందీ రాదు.
తనకి తెలుగు రాదు, చేసింది హిందీ ప్రాజెక్ట్. ఎలా కన్వే చేశారు ఇదంతా మరి? అంటే ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే ఒక కొత్త భాష ఒకటి వస్తుంది, అర్థం చేసుకొని చేయటమే. There is a Sai Kumar. He is a translator between us, and we have so much fun. Okay, master. Sai Kumar, what master is saying, and then Sai Kumar saying what Ankita master is saying. Oh God, we had a fun all together. Oh my goodness. ఇక్కడ ఏంటంటే మనకున్న టైంలో అక్కడ ఉన్న పరిధిలో మనం మీనింగ్ఫుల్గా చేయాలి. అది డ్యాన్స్ ఓరియంటెడ్ కాదు, ఒక మూమెంట్స్ తోటి మనం వెళ్దాం అనేది కాదు, ఫీల్తో చేయాలి. ఆ ఫీల్ అర్థం చేసుకోవాలి, నా ఫీల్ తను అర్థం చేసుకోవాలి. ఈ ఫీల్ని మళ్ళీ కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో తను అర్థం చేసుకొని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చేయాలి. అక్కడ మేము షూట్ చేసేటప్పుడు వెనక క్రౌడ్ ఉండకూడదు అనుకుంటాం. అది మనం బుక్ చేసుకున్నటువంటి ఒక ఏది కాదు. అదేంటి, మేము రద్దీగా ఉండేటువంటి ప్లేసెస్ అమెరికాలో టాపెస్ట్ న్యూయార్క్లో రద్దీగా అంటే ఎంత జనాలు అంత, అక్కడ బౌన్సర్స్ మేమే, తోచేది మేమే, తీసేది మేము, అలా మేము ఒక టీం వర్క్గా చేయడం జరిగింది. దీనికి మెయిన్గా శ్రీకాంత్ పెన్మచ్చ అని డల్లాస్లో ఉంటారు. అతను ఏంటంటే బేసిక్గా డిఓపి, అక్కడ జాబ్ చేస్తూ ఉంటారనమాట. మేము ఆయన పట్టుకొని ఆయన ప్రీవియస్ చేసిన వర్క్స్ చూసి ఓకే మనకు సెట్ అవుతారని చెప్పి ఆయన మళ్ళీ ఆ జాబ్ లీవ్ పెట్టించి మళ్ళీ మేము న్యూయార్క్ పిలిపించి డల్లాస్ నుంచి అలా చేసాం అనమాట. తను డల్లాస్లో ఉంటాడు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. 2 songs మొత్తం ఆయనే చేశారు. 2 songs తనే చేశాడు వితౌట్ అసిస్టెంట్ అండి. ఇక్కడ మనకి ఒక షూట్ చేయాలంటే అది చిన్న సినిమా అయినా ఒక సాంగ్ అయినా సరే ఒక కెమెరామెన్ ఉంటే ఒక 2, 3, 4 మెంబర్స్ అసిస్టెంట్స్ ఉండాలి. ఓన్లీ అతను ఒక్కరే పాపం, ఇంకేదైనా ఉంటే మేము హెల్ప్ చేసేవాళ్ళము. ఓన్లీ కెమెరామెన్ తను ఒక్కరే ఉండేవారు. నేను మేము పెద్ద క్రూతో కూడా ఏం చేయలేదు. 5 to 6 మెంబర్స్ క్రూతోనే 1.5 డేలో మ్యాక్సిమం 10 to 12 లొకేషన్స్ వెళ్ళాం. సో చాలా లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ రిసోర్సెస్ తో మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్ ని రాబట్టారు. That's the magic. Now producer has to see what he can create if you give him the budget and money more. It's a Brooklyn Bridge అనుకుంటున్నాం. Brooklyn Bridge हम लोग 3 बजे उठे थे, आपको मालूम, और ब्रुकलिन ब्रिज इतना बिजी ब्रिज है, वहाँ का सबसे फेमस है, वहाँ पे लोग ज़्यादातर वॉकिंग ही करते हैं. तो वहाँ पे हमको वहाँ पे लोकल लोगों ने बोला कि आपको अगर शूट करना है तो आप अर्ली मॉर्निंग 5 बजे आइएगा. और मेरे लिए तो आई एम नॉट अर्ली बर्ड पर्सन, नॉट एट ऑल. आई एम बॉम्बे गर्ल, मे बी सो मेनी ऑफ नोज है नो, बट मैं 3 बजे उठी, मास्टर 3 बजे उठे, और पूरा क्रू 3 बजे उठा, तैयार हुए, हम 5 बजे पहुंचे वहाँ पे. फिर भी 6 बजे भी क्राउड था, तब जाके इतना हम शूट कर पाए, यू नो. और वहाँ के लोगों ने भी बहुत अच्छे से कोऑपरेट किया हमसे. ఆల్మోస్ట్ అన్ని సన్ రాకముందే చేసినట్టున్నారు కదా. సన్ రాకముందే అంటే ఎర్లీ మార్నింగ్ షార్ట్స్ కొన్ని కావాలి, అండ్ అలా రేంజ్ని బట్టి టైంని బట్టి ఈవినింగ్ మేము డివైడ్ చేసుకున్నాం షార్ట్స్. ఎలా చేయాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకొని మేము వెళ్ళటం జరిగింది. అవన్నీ ఏంటంటే మనం పర్మిషన్ తీసుకున్నటువంటివి కాదు, పర్మిషన్ ఇవ్వరు. బట్ కొన్ని ప్లేసెస్లో అయితే కనుక మనము ఒక షూట్ లాగా చేయకూడదు. అక్కడ మేము ఏదో మ్యాచ్ చేసి అన్నట్టుగా కూడా మేము షూట్ చేసి, అంటే ఆ టాలెస్ట్ బిల్డింగ్ ఉంది, నేను మర్చిపోయాను కానీ, బట్ అది మొత్తం న్యూయార్క్ అంతా మొత్తం కనిపిస్తుంది. అక్కడ మేము చేసింది ఏంటంటే ఒక ఫోటో షూట్ చేస్తున్నట్టుగా మేము ఈ షూట్ కూడా చేయడం జరిగింది. జస్ట్ ఆడియన్స్ కోసం చెప్తున్నాం. అంటే మనది వర్కౌట్ అవ్వాలి, మనం ఒకటి చేయాలనుకున్నప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి మనం వాడుకోవాలి. ఇబ్బందులు ఉన్నా ఏదున్నా ప్లస్ ఆర్ మైనస్ అన్నీ కూడా చేసుకుంటూ ఇలా చేయడం జరిగింది న్యూయార్క్లో ఈ సాంగ్. అంటే బేసికలీ మాస్టర్ ఒక క్వశ్చన్, ఇప్పుడు మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, లిటరల్లీ అంటే మూవీస్ చేశారు, అంటే స్టార్ హీరోస్తో మేము ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మీదంతా వేరే డిఫరెంట్. ఇప్పుడు ఐపీఎల్ ఆడే ఆటగాళ్ళు ఉన్నారు, వాళ్ళ జానరా వేరు. ఈ ఓడిఐ క్రికెట్కి ఐపీఎల్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మీ ఫ్రెండ్స్ అందరూ ఏమో సినిమాల్లో దున్నేస్తుంటే మీరు ఈవెంట్స్ ఇవన్నీ మీది ఒక రెగ్యులర్గా వర్క్ ఒకటి బిల్డ్ అయిపోయింది. మీ కింద చాలామంది వర్క్లో ఉన్నారు, పాపం మీరు చాలామందికి ఫుడ్ పెడుతున్నారు లిటరల్లీ చెప్పాలంటే. సో ఇందులో బిజీ అయిపోయారు. మీరు కావాలనుకుంటే ఒక మంచి ప్రాజెక్టులు చేయొచ్చు, పెద్దవి కూడా. మరి ఇంత లో రిసోర్సెస్లో ఇప్పుడు కూడా స్టిల్ ఏదో ఫ్రెషర్ వచ్చి కష్టపడి పని చేసినట్లు ఎందుకు పని చేస్తున్నారు 20 years తర్వాత కూడా? ఇక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అండి, ఎప్పుడు మనం టాలెంట్ని ఎప్పుడు నిరూపించుకుంటూనే ఉండాలి. మనం రిలాక్స్ అవ్వకూడదు. అది సినిమా అవ్వచ్చు, ఈవెంట్ అవ్వచ్చు, మ్యూజిక్ ఆల్బమ్ అవ్వచ్చు. మీరు అన్నట్టుగా నేను కొన్ని 100 మందిని తయారు చేశాను, చాలామందిని ఇండస్ట్రీ కూడా పంపించాను. వాళ్ళ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. దాంట్లో చాలామంది మాస్టర్స్ కూడా అయ్యారు. అయితే ఇక్కడ మనం సినిమానా, సాంగా, లేదనుకుంటే ఈవెంటా అనేది నేను ఎప్పుడు చూడను. వచ్చిన అవకాశం ఎలాంటిది, దానికి ఏం న్యాయం చేయాలి, వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనం ఏంటనేది చూసుకుంటాం. ఈ రోజున నేనైతే ఇన్ని ఈవెంట్స్ కదా చేసింది నేను. ఇక్కడ టాప్ ఎవరైతే ఉన్నారో అందరం కూడా అది ఈవెంట్స్ ద్వారానే వచ్చిన వాళ్ళం. ఇప్పుడు ఏదైతే సౌండింగ్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో
అన్ని స్టార్టింగ్ లెవెలే. ఇప్పుడు మా జానీ నెల్లూరు నుంచి వచ్చాడు, అక్కడ స్టార్టింగ్ ఈవెంట్స్, మా శేఖర్ అయినా ఎవరైనా కూడా. అయితే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళు ఆ లైన్లో వెళ్ళి కష్టపడి హార్డ్ వర్క్ చేసి అలాగా, నేను ఈ లైన్లో వెళ్ళి కష్టపడి నేను ఈ లైన్లో వెళ్ళాను. అయితే ఈ సాంగ్ ఇంత తక్కువ టైంలో ఇంత విజిబిలిటీ చేయటము, ఇంత ప్రొడక్షన్ కంట్రోల్ చేసేది ఇదంతా ఏంటంటే నేను చేసేటువంటి ఈవెంట్స్ ద్వారా వచ్చింది. నేను వన్ డేలో కూడా చేసిన సాంగ్స్ ఉన్నాయి, వన్ డేలాగా ఉండవు. అది వన్ డేలాగా ఉండదు, 3 days చేసినట్టు ఉంటుంది. అది వేరే వాళ్ళు చేయలేకపోవచ్చు. నేనైతే మొత్తం చూస్తాను, ప్రొడక్షన్ మొత్తం చూస్తాను. మనకున్న సోర్స్ ఏంటి, మనం ఎలా చేయగలుగుతాం, ఎంత క్వాలిటీ ఇవ్వగలుగుతాం. అలాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో మనకు అవకాశం ఇవ్వాలి అని అంటే ఎన్ని సాంగ్స్ ఎన్ని సినిమాలు చేసాను అది కాదు, హిట్ అవ్వాలి. ఆ సినిమా హిట్ అవ్వాలి, ఆ సాంగ్ హిట్ అవ్వాలి, ఇలా అనమాట. ఇంకొక ప్లస్ ఏంటంటే నేను ఇన్ని ఈవెంట్స్ చేశాను కాబట్టి సక్సెస్ఫుల్ ఈవెంట్స్. ఇంతకుముందు అయితే కనుక దిల్ రాజు గారు డైరెక్ట్గా పిలిచి ఒక ఈవెంట్ మేనేజర్తో సంబంధం ఉండదు. దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కానీ, మైత్రి మూవీస్ కానీ, అంటే పెద్ద పెద్ద సంస్థలు పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, ఆ ఈవెంట్కి ఏం కావాలని కూర్చొని డైరెక్టర్తో కూర్చొని మాట్లాడి చేయించుకున్నటువంటి ఈవెంట్స్. అంటే ఆ ఈవెంట్ ద్వారానే ప్రజల్లోకి వెళ్తారు. ఫస్ట్ స్టెప్ ఈవెంట్ ద్వారానే మూవీ, ఎంత పెద్ద మూవీ అయినా సరే ఆడియన్స్లోకి వెళ్తుంది, బజ్ వస్తుంది. అలాంటి ఈవెంట్స్ 2000+ చేశాను, వితౌట్ ఫెయిల్ అండి. ఏ ఈవెంట్ ఫెయిల్ అవ్వదు. ఒక మీకు మామూలుగా రన్నింగ్లో అయితే గబ్బర్ సింగ్ అనే ఒక మూవీ ఉంది మన పికేసార్ది, దాంట్లో కేవుకేక సాంగ్ ఉంది. అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అసలు స్టేజ్ మీద అంత అద్భుతంగా ఉంది మూవీ కన్నా అనేది. అలాంటి అప్రిషియేషన్ వచ్చినాయి. త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు చెప్పారు, హరిశంకర్ గారు లాంటి వాళ్ళు చెప్పారు, ఇలాంటివి అనమాట. కాకపోతే ఏంటంటే స్టేజ్ మీద మనం చేసింది ఎంత బ్రహ్మాండంగా ఉన్నా ఆ కొద్ది రోజులకు మర్చిపోతారు. సినిమా అనేది అంటే ఒక్కసారి చేసిన తర్వాత అది సక్సెస్ అయితే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. రెండింటికి తేడా. అయితే ఇటు నేను మూవీస్లో ఉన్నాను, ఈవెంట్స్లో ఉన్నాను, ఆల్బమ్స్లో ఉన్నాను. వచ్చిన అవకాశాన్ని అన్నీ చేస్తున్నాను. డెఫినెట్గా ఈ సాంగ్లో మెయిన్గా ఒక సాంగ్ 3.5 minutes ఉంటే ఒక డైరెక్టర్ చూస్తే ఒక్క లైన్లో ఒక్క ఫ్రేమ్లో కూడా అబ్బా భలే చేశారు అనిపిస్తే చాలు మనం పాస్ అయినట్టు. అలాంటివి నిన్న మనం విన్నాం. ఏంటి మాస్టర్ అన్నారు 6 members, ఒక 50 మంది క్రూతో వెళ్ళి చేసినట్టుంది. అదే బ్రిడ్జ్ మీద షారుఖ్ ఖాన్ గారి మూవీ సాంగ్ జరిగింది, ఇది జరిగింది. మేము అంటే మాకు మేము చెప్పటం కాదు, ఆ సాంగ్ తీయాలంటే ఆ సాంగ్ అక్కడ ఒక ఫ్రేమ్ తీయాలి అంటే కనుక ఒక 100 మంది వెళ్తే కానీ సాధ్యపడదు. అది ఒక రోజంతా చేయాలి. అదొక నాకు తెలిసి ఒక 1 week చేయొచ్చు, ఆ సాంగ్ ఒక 10 days చేయొచ్చు. మాకున్నది అది కాదు, 1 dayలోనే సాంగ్ తీయాలి. అందువలన నేను మూవీసే చేస్తాను. ఈ టార్గెట్ అంతా కూడా మూవీసేనండి, ఈవెంట్స్ కాదు. ఈవెంట్స్ అనేది ఒక ఇది ఉంది. దాని ద్వారా మనము టాలెంట్ నిరూపించుకుంటే ఉండాలి, మన డాన్సర్స్ని మంచి వాళ్ళని తయారు చేస్తూ ఉండాలి, ఇండస్ట్రీకి పంపించాలి, ఎంటర్టైన్మెంట్ రంగంలో మనం ఎప్పుడు ఉండాలనేది అది ఒకటి పెట్టుకున్నాం గోల్. అంటే మీరు చెప్పినట్టు నిజంగా కంపారిటివ్లీ మూవీస్ గుర్తుంటాయి ఈవెంట్స్తో పోలిస్తే. బట్ ఈవెంట్లో ఉన్న కష్టం ఏంటంటే బిఫోర్ లైవ్ ఆడియన్స్ సింగిల్ టేక్లో చేయాలి, ఏది మిస్టేక్ జరగకూడదు. సో చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు వాళ్ళు, ఎక్కడ చిన్న మిస్టేక్ అవ్వకూడదు అని చెప్పి. సినిమాలో ఏంటంటే అది మన ఫ్రీడమ్, మనం ఎన్ని మిస్టేక్లు చేసినా మళ్ళీ కట్ చేసుకుంటాం, మళ్ళీ రీటేక్ చేసుకుంటాం, అంతా కలిపి ఎడిటింగ్ మ్యాజిక్ ఉంటుంది. మళ్ళీ దీనిలో ఏది ఉండదు. నిజంగా ఒక కష్టం అంతా ఇక్కడ ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం మీరు అన్నట్టు ఈ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వడం కానీ, అటెన్షన్ గ్రాప్ చేయడం కానీ సినిమాలకు ఉంటుంది లాంగ్ రన్ కానీ. సో మీరు కూడా అల్టిమేట్లీ ఇదే అంటున్నారు, సో ఆడియన్స్ మన్ననలను పొందాలంటే మనం సినిమాలే చేయాలి అని. సినిమా అనేది బిగ్ అండి, ప్రపంచం మొత్తం వెళ్ళిపోద్ది. ఒక్క హిట్ పడితే ఎలాంటి వాళ్ళు నైట్ సెలబ్రిటీస్ అయిపోతారు, డైరెక్టర్స్, ఎనీ క్రాఫ్ట్ అనమాట. అలాగా ఈవెంట్స్ రంగంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడికక్కడ మనకి చప్పట్లు కొడతారు, బాగుంది అనుకుంటారు, మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మనం ప్రేమిస్తారు. ఈ రోజున అలాంటివి ఇచ్చాను కాబట్టి మనం ఎవరిని ఇన్వైట్ చేసినా లేదా ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలనుకున్నా చాలా ఈజీగా నేను వెళ్ళడానికి అది హెల్ప్ అయింది. దేవుడి దయ వల్ల ఇండస్ట్రీలో ఏదైనా ఎనీ ఈవెంట్ కానీ ఏదైనా కలవాలనుకుంటే కనుక నేను వేరే వాళ్ళ ద్వారా వెళ్ళక్కర్లేదు, నా పేరు చెప్పుకొని నేను వెళ్ళొచ్చు. అది నేను ఈవెంట్స్లో సంపాదించాను. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మూవీస్లో వచ్చిన అవకాశాలని చేసుకుంటూ ఒక మంచి హిట్ సాంగ్స్ ద్వారా అందరి మన్ననలు పొందాలి, మీలాంటి వాళ్ళ అప్రిషియేషన్ పొందాలి అనేది మట్టికి నాకు ఉంది. అది చేస్తున్నాను, జరుగుతుంది. కొన్ని మూవీస్ ఉన్నాయి,
ఇంకా మూవీస్ అందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో రీసెంట్గా వచ్చిన 1 year చూసుకోండి, మీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ మీ జానీ మాస్టరే చిక్రీ సాంగ్ ఉంది, అవును. లేదంటే మీ శేఖర్ మాస్టర్, ఆయన మీకు బాగా దోస్తు, బాగా ఇద్దరు దోస్తులే. ఇద్దరు. సో ఇంకా చాలా మంది ఉన్నారు, ఈవెన్ గణేష్ మాస్టర్ కూడా మీకు క్లోజే. సో ఇలా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరి సాంగ్స్లో బాగా మిమ్మల్ని బాగా సూపర్బ్ అనిపించింది ఏంటి? టాప్ ఉంటుంది కదా లిస్ట్, నాకు తెలిసి చాలా సాంగ్స్ అనిపించుంటాయి. ఇప్పుడు టాప్ అంటే అందరూ లాస్ట్ 1 yearలో మిమ్మల్ని అవాక్ చేసిన సాంగ్ ఇప్పుడు మీరు రీసెంట్గా చెప్పినటువంటి మా జానీది చిక్రీ సాంగ్ అయినా, లేదనుకుంటే రీసెంట్గా మా శేఖర్ ప్రభుదేవ మాస్టర్ గారితో చేశారు ఆ సాంగ్ అయినా సరే, ఏదైనా కూడా ఎవరికాళ్ళు డిఫరెంట్ చేస్తున్నారు. గణేష్ మాస్టర్ అయితే ఆయన గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ చేసిన, మా రఘు మాస్టర్ వచ్చేసి వేరే సాంగ్ చేసిన, యష్ మాస్టర్, వీళ్ళందరూ కూడాను, యష్ అయినా యానీ మాస్టర్, ఇలాగా చాలామంది ఉన్నారు, చాలామంది మాస్టర్స్ ఉన్నారు. అందరూ కూడా బాగా బాగా కష్టపడి మంచి తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రఫీకి సంబంధించినటువంటి మాస్టర్స్ చాలా బాగా చేస్తున్నారు అనేది అన్ని చోట్ల, ఇటు బాలీవుడ్ కానీ, ఇటు మన చెన్నై తమిళ సినిమాలకు కానీ, ఇటు మన వాళ్ళు వెళ్ళి బెంగళూరు కన్నడ సాంగ్స్ కూడా చేస్తున్నారు అనుకుంటే, అంటే కనుక అంత అభివృద్ధి చెందింది. మా స్నేహితులు, మా వాళ్ళు, మా అంతా కూడా కలిసికట్టుగా మంచిగా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. నేను అన్నట్టుగా ఏంటంటే రీసెంట్గా అయితే చిక్రీ అండ్ మా శేఖర్ రావచ్చు, శేఖర్ కంటిన్యూగా చేస్తానే ఉన్నాడు. అన్నీ కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. చాలా చాలా హ్యాపీ. అందరం మంచిగా ఏది హిట్ అయినా కూడా అందరం మాట్లాడుకుంటాం, మేము ఫోన్లు చేసుకుంటాం, అప్రిషియేట్ చేస్తాం, అంత బాగుంటుంది. సో అంకిత జీ, సో హ్యావ్ యూ ఫెల్ట్ దోస్ లిరిక్స్, దిల్ ధడక్ రహా హై మే క్యా కరూ, ఆ లిరిక్స్ ఉన్నాయి కదా చైన్. సో వాట్స్ యువర్ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ అబౌట్ ద హోల్ సాంగ్, కంప్లీట్ లిరిక్స్ అండ్ కంప్లీట్ దట్ ఫీలింగ్ ఉంది కదా? దిల్ ధడక్ రహా హై, whatever we see beautiful things, you know, our heart gets a little bit faster. And when I see New York, my heart was beating faster. Isn't it about a person? No, It's about place. First the place, and second, of course, Rohit was so handsome, and composition is so beautiful. And I actually did not went so much into the process of feeling, because sometimes location feels you so much, or sometimes that situation feels you so much. So my heart is like beating all the time, like, oh God, I'm shooting in New York. Oh God, this is like my the most romantic song. I'm shooting in New York. That's what's enough to beat my heart. Haven't you imagined any person while you listening the song? दिल धड़क रहा है मैं क्या करूँ, क्यों धड़क रहा है मैं क्या करूँ, और I think of course the co-actor. And you can imagine your celebrity crush. Yes, Is there any celebrity crush here in Tollywood? Many of them. Okay. The first, you know what? I'll tell you 2 names. Okay, don't misunderstand. Okay, I'm being so honest. You know? Nagarjuna sir was my childhood biggest crush. We used to watch 2 films, Okay. The Mass Yeah, Mass. and The Dawn. Okay. Both Oh my are God. Raghav Lans. Yeah. You know, director Yes, of those yes, 2 films. yes, Raghav yes. Master, he's a dancer, he's Yeah, a choreographer. Yeah, he's like a big Satya choreographer. Master. Yeah. So Nagarjuna was, and then I'm growing up. So I have so many beautiful actors here. They are pan-India stars now. But the Prabhas, he makes me so happy. So definitely, when I saw his song that with Pooja Hegde, what that Radhe Shyam, oh God, oh damn, he's so hot. So that's what. Same but, like Dil Dhadak Raha Hai. Yeah, Beautiful so when locations. yes, In Radhe Shyam also. Yes, in Radhe Shyam also. That inspired me a lot. I think I don't know whether I discussed with the master a lot, but it could be that vision, और कि हम लोगों को वो vision चाहिए था, और मास्टर ने तो काफ़ी बेटर किया है. सो मेरा दिल पूरा धड़क रहा था. मास्टर जो मुझे गाइड कर रहे थे कि मैम ऐसे एक्सप्रेशन दो, ऐसे करो, ऐसे करो, ऐसे करो, तो मेरा दिल उसी धड़क रहा था कि मास्टर खुश है ना, मास्टर खुश है ना. तो मेरा बोध हुए धड़क रहा था कि अगर मैंने गलती की तो गई मैं, और मेरा उससे भी कहा कि वाह शूटिंग हो रही है, और मैं लव में हूँ, प्यार में हूँ, और बहुत अच्छा लिरिक्स है ना. दिल धड़कना बहुत ज़रूरी है.
चाहिए. हमारे दिल को पत्थर नहीं बनाना है. You can't make your heart stone and have childlike heart. And we are just, this is a beautiful gift on Valentine Day. Master has given to Telugu audience. నువ్వే ఉండిపోయిలా Nuve song. undipoyila. So yeah. My heart is beating while interviewing also, talking with Darshan also. సో ఈస్ దేర్ ఎనీ ఇన్స్పిరేషన్ రెండు సాంగ్స్ తెలుగులో చెప్పండి. ఫస్ట్ సాంగ్ నేమ్ చెప్పండి. నువ్వే ఉండిపోయిలా and నువ్వేలే. బా సూపర్. ఓకే మేరే మాహియా. ఓకే మంచిగా నువ్వేలే. Yes. ఓకే బానే ఉంది. అంటే తెలియాలి కదా ఇప్పుడు మనము. Correct. నువ్వే ఉండిపోయిలా నువ్వేలే. My song, master song came. ఈస్ దేర్ ఎనీ హియర్ ఈస్ దేర్ ఎనీ యాక్ట్రెస్ అంటే మీ ఇన్స్పిరేషన్ Yes. డాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా? Acting right now, I met Mrunal Thakur. She's Okay. Maharashtrian, I'm Maharashtrian. Okay. And after watching this superhero film, what is that? Sita Sita Ram. And I am a fan of her acting. And of course, actor-wise, I would say I have watched Prabhas films. Last film with the Prashant sir. Salar 2. Yeah. Salar. I am the I love the composed actor who don't. Okay. And he's the composed actor. He gives the big higher level of acting stuff, you know. సో ఫర్ our rebel fans అంటే రెబల్ స్టార్ అంటారు ప్రభాస్ ని. ji. సో వాట్ డు యు లైక్ ద మోస్ట్ అబౌట్ ప్రభాస్? He's so down to earth. ఓకే I heard a lot. He's very down to earth, and I love food, and he feeds the food. I'm gonna come out to eat the food. So I heard he's very generous. He's very down to earth, and he's shy as well. And I can't imagine he's shy and he acts so violent. So I like that violent personality of him. Allu Arjun sir is a very, very, very good actor. Pushpa Maharashtra में blockbuster. Like for the third, like second tier, पूरे गाँवों में, पूरे शहरों में, पूरे नॉर्थ में पूरा धमाल मचा दिया. Like my parents is huge fan, my family member, so I love, and all of them are really, really good. I love Ram Charan sir, I love Mahesh Babu sir, I love Pawan Kalyan ji, and I love Chiranjeevi sir. My God, हमने बचपन से वो मनी का फिल्म कुछ था ना उनका, वो हमने बहुत देखा है वो. और नागार्जुन మనికా ఫిల్మ్ అంటే ఛాలెంజ్ అంటారా? ఇప్పుడు అదే అనుకుంటా కదా, ఛాలెంజ్ సినిమాలోనే కదా డబ్బులు సంపాదిస్తా ఛాలెంజ్ చేస్తా. Because dubbing में मनी वो हिंदी में आया था, पता नहीं. And all of them are best. పర్లేదు ఇప్పుడు మొత్తం ఫాలో అవుతూనే ఉన్నారు. ఫాలో అవుతున్నా అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఇప్పుడు మనం తీసుకోవడానికి కానీ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఉంటే మనం అనుకున్నది సక్సెస్ అవుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది, టోటల్గా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే మనం అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మనం తీసుకోవడం జరిగింది. అంటే ఇది కామన్గా అలా కాకుండా. అలాగే ఇందరు కట్ అయినట్టుగా ఏంటంటే ఈ మధ్యన మన ఫ్రెండ్స్ చాలా మంది విజయ్ పొల్లాకి తను అంటే ఏంటంటే మనం పని చేసుకుంటూ పోతే బ్రేక్ వస్తుంది అనటానికి భాను మాస్టర్ అందరూ ఫ్రెండ్స్. ఆటా సందీప్ మన హుక్ ఆటా సందీప్ వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడాను లక్కీగా ఏంటంటే సందీప్ నా దగ్గర పనిచేశారు. చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఎవరు దాంట్లో వాళ్ళు రన్ అయిపోతుంటారు. ఎక్కడో ఒకసారి ఎవరికొకరికి బ్రేక్ వస్తూ ఉంటుంది. అది చిన్న పెద్ద అనేది కాదు, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోవాలి. చాలా మంది మాస్టర్స్ మన వాళ్ళంతా కూడా మంచి సాంగ్స్ చేయడం, బ్రేక్స్ రావడం అనేది కూడా మనకు చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. ఎందుకంటే మనం కూడా వర్క్ చేస్తూ ఉంటాం, బ్రేక్ ఎక్కడొక్కడ తగులుతుంది, మనం వెయిట్ చేస్తూ ఉంటాం కొంచెం వెనక ముందు, బాగుంటుంది. అందరూ ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ టాప్లో ఉంది. మంచి డైరెక్టర్స్ ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, మంచి డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు. అందరూ కూడాను మంచి సినిమాలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి డెఫినెట్గా. అలా కూడా మనం కూడా చేసుకుంటూ మూవీస్ రంగంలో వెళ్ళిపోతాం. ఇంకోటి ఏంటంటే మనము ఈవెంట్స్ అన్నాం కదా, ఈవెంట్స్ని మాట్లాడుకుంటూ నేను అనుకుంటుంది, ఓపెన్గా అనుకుంటుంది ఏంటంటే ఈ ప్రయత్నం కూడాను సత్య మాస్టర్ బ్యూటిఫుల్ సాంగ్స్ చేశారు, సత్య మాస్టరు ఇది ఈ టాపెస్ట్ సాంగ్ అనేది మాట్లాడుకునే తొందరలో చేస్తాను నేను. ఆ అవకాశం రావాలి, దేవుడు ఇవ్వాలి. డెఫినెట్గా ఆ ప్రయత్నంలో ఉంటాము, మంచి వస్తుంది. ఈ సాంగ్స్ కూడా ప్రత్యేకించి ఏమంటున్నానంటే ఆడియన్స్ చూసిన తర్వాత
ఈయన ఇంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఆ మైండ్లో ఉన్నది కదా మనం చేస్తాము, ఇది ఎంత రేంజ్కి వెళ్ళింది, ఓకే ప్లే చేశారు అన్న ఫీలింగ్ కొంతమందిలో కలుగుతుంది. అయితే ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ ప్రయత్నంలో చాలా చేస్తా మిస్ అయిన కంట్రీస్ ఏమైనా ఉన్నాయా? చాలా కంట్రీస్ తిరిగేసారు చాలా కదా కంట్రీస్, ఈవెంట్స్ అన్ని, షోస్ అన్ని, చాలా కంట్రీస్. నేను ఎక్కువ ట్రావెల్ చేస్తుంటా, ఎక్కువ ఈవెంట్స్ చేస్తుంటా. మిస్ అయిన కంట్రీ ఒకటన్నా ఉందా అంటే చెయ్యాలి? అలా ఏం కాదు, అన్ని కంట్రీస్ ఏం తిరగలేదు కానీ బట్ ఎక్కువ తిరిగారు. నాది ఒక 20 కంట్రీస్ చుట్టేసి ఉంటారు. 20 పైన 20 పైన. Oh God. దాంట్లో యుఎస్ ఎక్కువ వెళ్ళాను. నేను 10 ఇయర్స్ నుంచి యుఎస్ వెళ్తున్నాను, వస్తూ ఉన్నాను. అంతా మంచి సర్కిల్ ఉంది, అందరూ అక్కడ తెలుగు వాళ్ళు కానీ అందరూ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు, అంతా బాగుంది. అలాగే సత్య మీడియా అని ఒకటి మనము స్టార్ట్ చేసాం, దాని ద్వారా యాక్టింగ్ క్లాసెస్, సత్య ఫిల్మ్ అకాడమీ ద్వారా ఏమో యాక్టింగ్ క్లాసెస్ అండ్ డాన్స్ క్లాసెస్ ఇచ్చారు. సత్య మీడియా ద్వారా ఈవెంట్స్ అంటే అబ్రాడ్ ఈవెంట్స్ యుఎస్లో అంత సెలబ్రిటీస్ తోటి అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి తీసుకొని వెళ్ళటం, సరదాగా తీసుకొని రావటము, ఈవెంట్స్ అవన్నీ కూడా అబ్రాడ్లో ఉంది. వీళ్ళైతే అక్కడ ఒక బ్రాంచ్ కూడా పెట్టాలనుకున్నాం తొందరలో, న్యూయార్క్, న్యూ జెర్సీ అండ్ దుబాయ్. సో న్యూయార్క్ అకాడమీకి ఆపోజిట్ లో పెడుతున్నారా? సరే, ఓకే. వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ మనకి. మనము ఒకరు ఏంటంటే అక్కడి నుంచి చాలా మంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో కూడా అలాగే దొరికారు మనకి. అక్కడ ఉంటే కనుక వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అంతే. సో ఫైనల్ ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. అంటే మన సాంగ్ వచ్చేసరికి ఈ మధ్య ట్రెండింగ్లో ఏది ఉందంటే హుక్ స్టెప్స్ ఉన్నాయి. మొత్తం హుక్ స్టెప్స్ మీద నడుస్తున్న రోజుల్లో మీరు తీసుకొచ్చిన సాంగ్ ఒక ఫీల్ డీప్, అదే ఒక డీప్గా ఫీల్ అయ్యే సాంగ్ ఇది. కంప్లీట్ హావభావాల మీద నడిచే సాంగ్. సో హావభావాల గురించి మాట్లాడుకుంటే నాకు రాకేష్ మాస్టర్ గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఆయన డీ షో, అప్పుడు మేము డీ చూసినప్పుడు, మేము చిన్న చిన్న పిల్లలం, డీ అది చూస్తున్నప్పుడు ఆయన హావభావాల గురించి ఎక్కువ మాట్లాడేవారు. డ్యాన్స్ కాదు, డ్యాన్స్ అంటే ఎలా ఊపేయడం కాదు, హావభావాలను పలికించడం. ఈవెన్ మీకు ఆయన గురువు అనుకుంటే. ఈ మధ్య మీరు చూసుకుంటే ఆయన మిస్ అయిన తర్వాత ఆయన రీల్స్ ఒక విధంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆయన ఈవెన్ ఏ హీరోకి ఆపోజిట్గా మాట్లాడినా కూడా రాకేష్ మాస్టర్ కరెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరు కమెంట్ చేస్తారు. ఒక్కరు కూడా తిట్టట్లేదు. అంటే చనిపోయిన వ్యక్తిని తిట్టకూడదనే సెన్స్ కాదు ఇక్కడ. ఆయన ఏం మాట్లాడినా కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడినట్టే ఉంది. సో మీరు ఏమంటారు రాకేష్ మాస్టర్ గురించి? మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆయనతో, ఆయన గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అంత మంచిగా ఉంటుంది. మీకు తెలిసి అందరికీ తెలిసిందే, ఓపెన్ బుక్ అది. అలాగే ఉంటారు, ఏదన్నా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఆయన చెప్పింది కొంతమంది ఆ టైంలో అర్థం చేసుకోకపోవచ్చు, ఈ టైంలో అర్థం అవ్వచ్చు. అలాగా వెరీ టాలెంటెడ్ మాస్టరు. డెఫినెట్గా అందరూ మిస్ అయ్యామన్నమాట. అంటే నాకు ఒకటే డౌట్, చాలా మందికి ఉన్న బాధ ఏంటంటే, అంటే ఇంత ఇప్పుడు ఆయన కింద ఆయన శిష్యులు చాలామంది ఈరోజు దున్నుతున్నారు, శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు. ఎలా ఉన్నప్పుడు ఆయన ఎందుకు అలా అయిపోయారు? ఏం జరిగింది ఆయన విషయంలో లోపం అనేది? అంటే అందరికీ తెలిసిందే. అంటే ముఖ్యమైన శిష్యుల్లో రాకేష్ మాస్టర్ గారికి శేఖర్ నేను విజయవాడ నుంచి ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ మాస్టర్ దగ్గరే, రాకేష్ మాస్టర్ దగ్గరే శిష్యగం చేయటం. నేను 3 to 4 years నేను ఉండటం, తను ఒక 5-6 years ఉండటం. ఆ తర్వాత నేను ఒక చూసుకుంటే తను ఒక లైన్లో అలా వెళ్ళామన్నమాట. ఇది అన్ని ఇంట్రీస్లో కూడా తెలిసింది. కొంచెం వేరేలా జరుగుంటే వేరేగా జరిగేది అని ఏమన్నా మీకు ఉందా ఒపీనియన్? ఆయన లైఫ్ ఇలా ఉండకుండా ఉండాల్సింది, వేరే దారిలో ఉండాల్సింది అని ఏమన్నా ఉందా? ఇప్పటికే ఏమన్నా ఒక గిల్ట్, ఒక బాధ ఉంటుంది మనకి. గురువు మనం మామూలుగా అందరూ బాగుండాలనుకుంటాం, అది గురువు ఇంకా బాగుండాలనుకుంటాం కదా, డెఫినెట్గా బాధ ఉంటుంది. సో ఫైనల్ ఆయన బ్లెస్సింగ్స్ కూడా మేబీ ఉన్నాయి అని అనుకుంటున్నారా ఇప్పుడు ఈ సాంగ్కి, దీనికి? అన్ని చోట్ల అండి ఆయన నేర్పించింది ఉంటుంది కదా మనకి, మనం నేర్చుకున్న దాంట్లో ఉంటుంది కదా. అలాగే డెఫినెట్గా ఆయన మార్క్ నా దాంట్లో ఉంటుంది. ఆయన మార్క్ ఎలా ఉంటుంది అంటే, ఏదో వర్క్ ఉన్నప్పుడు కొంచెం ఫోర్స్గానే ఉంటుంది, చెప్పేది కానీ మాట్లాడేది కానీ, ఇది రావాలి అనే దాని మీద కొంచెం గురువు గారి మార్క్ ఉంటుంది అనమాట నాకు. ఈవెన్ నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే, ప్రభాస్ గారి లాంటి వాళ్ళు కూడా స్టార్టింగ్ నేను ఆయన దగ్గరికి వెళ్ళాను డ్యాన్స్కి, దీనికి దానికి అని చెప్పి అన్నారనమాట. సో అప్పుడు అనుకున్నా, ఓకే అంటే ఒక సర్టైన్ ఒక లెజెండ్, బికాజ్ చిన్నప్పుడు చూసాం కదా, చూస్తూ పెరిగాం కదా, ఇలా అయింది అని చెప్పి ఒక బాధ ఉంది. ఇప్పటికీ ఆ రీల్స్ ట్రెండ్ అవుతుంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు అనే ఫీలింగ్ ఉందన్నమాట. ఆ రీల్స్ కొన్ని అలా గుర్తుండిపోతాయి. అవును, అలా రాకేష్ మాస్టర్ గారు, గురువు గారు కూడా. సో మీకు ఏముందండి, ఇప్పుడు ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఎండ్ ఆఫ్ ద డే మీరు ఐ మీన్ ఒక వేలో దున్నుకుంటూ వెళ్తున్నారు, బట్ ఏదైనా ఒక డ్రీమ్ ఉందా? ఫైనల్లీ నేను అచీవ్ చేయాల్సింది ఇది, నా లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది ఉండాలని ఏమన్నా? అచీవ్మెంట్ అంటే ఈ ఇండస్ట్రీలో ఉంటూ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి, మనం ఉన్న వేలో రన్ అవ్వాలి, సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్గా ఉండాలి మూవీస్లో. అలాగే ఫ్యూచర్లో ఇంకా కొన్ని అనుకుంటాం కదా, అవన్నీ ముందుగా రివీల్ చేస్తే ఇంకోటి అనుకుంటారు, ఇది అనుకుంటారు. అలా కాకుండా ఏంటంటే మనకు గోల్స్ ఉంటాయి, అవి మనం ప్రయత్నంగా చేసుకుంటూ మంచిగా
వెళ్ళటమే. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో ఏంటంటే మొహమాటం ఉండకూడదు. నాకు మొహమాటం ఎక్కువ ఉంది. అంటే ఎవరైనా తొందరగా ఏమి అడగలేము అనమాట. ఆ మొహమాటం అంటే దానివల్ల ఏంటంటే అవతలకి మనకి ఏం కావాలనేది అర్థం కాదనమాట. ఆ మొహమాటం ఉండకుండా ఉండాలి ఇండస్ట్రీలో. మనకి ఏదైనా కావాలనుకుంటే మొహమాటం లేకుండా వెళ్ళి కలిసి తీసుకునే విధంగా ఉంటే దేవిశ్రీ ప్రసాద్ గారిలో చెప్పారు, లాక్కోవాలి మనకు అలా. మరి దేవి గారితో కూడా నేను 10 years దేశం కూడా వెళ్ళాను. ఆయన ప్రతి స్టేజ్ మీద చేసేటువంటి డ్యాన్స్ కూడా నేను కొరియోగ్రాఫ్ చేసింది. ఏంటంటే లాక్కోవాలంటారు. ఆ లాక్కోవటం అనేది నాకు తెలియదు కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. ఇది మెయిన్. వాళ్ళ తప్పు ఉండదు, ఎవరి తప్పు ఉండదు. మనమే 1కి 10 సార్లు వెళ్ళాలి, అడగాలి, లాక్కోవాలన్నమాట. అది వచ్చే వరకు నిద్రపోకూడదు, ఇలా ఉండాలి. అది. సో వాట్స్ యువర్ డ్రీమ్, అంకితాజీ? Is there any dream collaboration Yes, here? of course. It's my dream collaboration is always with Prashant sir. You know, right? Prashant Gill sir. Yeah. And with Rajamouli sir. So, and I just saw the Sukumar sir's creativity in another level, and I love the cinema, the way he's taking the ruler stories into the big screen. And there are yesterday also the baby director is phenomenal, you know, and I don't know much of it here, please forgive me, but at least these are all what I have seen their works. And What about Heroes? Oh my god, the amount of craze here, and we also build the same craze in Mumbai for this Heroes and all. So Heroes is definitely it's my dream to work with Prabhas, and it's my dream to work with Allu Arjun sir. And it's how can I cannot say Pawan Kalyan sir, you know. So as being now is huge politicians, you know, and he's the next Salman Khan of Tollywood. Okay. I am a huge fan of Salman Khan as well. And it's very early to say for me, but you know, any right cinema, you know, I am creative person. I believe in creativity. I believe in content, and any of them, like I got so many opportunity while I was auditioning. A lot of many Telugu director comes there, you know, and I'm still looking a right opportunity because I believe, you know, this is something very huge responsibility on me and on master to deliver right best stuff. And you know, and you know, now audience are very smart, you know. If they don't like, they will just bash you out there, you know. You put PR, you put so much money, anything, nothing is going to convince them. So we have to be very careful. I'm so sorry. बहुत सारे अच्छे लोग हैं इस इंडस्ट्री में. ये इंडस्ट्री ने इतना जो कमाल का काम किया है पिछले 10 सालों में, पूरे हिंदुस्तान को उन्होंने हिला दिया है कि ये तेलुगु इंडस्ट्री ने पूरे लोगों के आंखें, मतलब दिलों के ऊपर कब्जा किया है. You know, they are ruling in the heart of. I'm telling you, I'm staying in Mumbai. I know from UP. I have friends from Delhi. Everyone is looking forward for a Telugu pan-India films, and everyone is looking for the actors' work, and everybody is excited. Like आपकी क्रिएटिविटी और आपका कंटेंट पूरे हिंदुस्तान को, आपके हीरोज़ का हार्ड वर्क, आपके क्रू का हार्ड वर्क सबको पसंद आ रहा है. जैसे हमारे मास्टर भी जो तेलुगु मास्टर है, वहाँ हिंदी में उनको इतना अप्रिशिएशन मिला है. हमने प्रीमियर रखा था मुंबई में. The master also got so huge. Aryan Saxena is a Mickey Virus huge director. He came to our Hindi premiere, and he was so surprised. Ki what a beautiful frame, what a beautiful direction. He loved master honesty. He said, "I am just looking for a honesty, and the honesty is looking into the all frames of this song and the singing and everything." That's what it is. Thank you to Telugu industry. You know, encouraging you know the directors, because जो बजट इन लोग डाल रहे हैं आजकल फिल्मों में, उतना डालना, उतना उसको फिर से वो विश्वास रखना कि हम इसे रिकवर कर सकते हैं, एंड उसे पैन इंडिया में रखना बहुत बहुत चैलेंज. बिकॉज आपकी जो फिल्में हैं वो कमर्शियल भी है, वो कंटेंट भी है, और कमर्शियल के साथ कंटेंट लाना वो सिर्फ आप तेलुगु इंडस्ट्री से सीखना चाहिए. आपके जो डायरेक्टर्स हैं, आपकी मैत्री मूवीज आर देयर,
and Allu Arjun production name is Geetha Arts. Geetha Arts is there and all. So thank you to all of you. I'm so we are so grateful as an audience that we have kind of film industry people, you know. And my dream project to work with all of you. Please come with. I personally manifest you will I Prabhas hope sir will so. feed you one day on his sets. వస్తున్నాను నేను. Correct? Nice. Thank you so much for your Thank you valuable so time. much. I wish Thank you all you. success. Thank you so అయితే much. మనము కొంచెము ఈ సాంగ్ సంబంధించినటువంటి టెక్నీషియన్స్ మెయిన్ టెక్నీషియన్స్ ఉన్నారు. మెయిన్ ఇంపార్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. దీనికి ప్రాణం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా చాలా ఆర్ట్ఫుల్గా తను డిజైన్ చేశారనమాట. జయంత్ ఆర్యన్ గారు హిందీ చాలా ఎఫర్ట్ పెట్టారు తను. అలా లాస్ట్లో కొంచెం చేంజెస్ ఉన్న సింగర్స్ అవి అంతా కూడాను. అలాగే సంజీవ్ శర్మ yes. లిరిక్స్ అనేది సంజీవ్ శర్మ మెయిన్ హిందీ ఇది చేశారు. అండ్ సింగింగ్ Ishita Vishwakarma and Sarodi Bora. Ishita Vishwakarma is a Saregama winner. She sung with Arjit Singh, Man Jogia is a very famous song. And Sarodi Bora, Bengal top 3 singers. She sung the Hindi version. Okay. Yeah. ఫస్ట్ హిందీ సాంగ్ అండ్ దిల్ ధడక్ రహా హై, సంజీవ్ కే శర్మ లిరిక్స్ అండ్ సింగర్ Singer is Sarodi Bora. Yeah. అండ్ మ్యూజిక్ ఆల్సో 2 సాంగ్స్కి సేమ్ జయంత్ ఆర్యన్. తెలుగులో అవి ఇప్పుడు హిందీలో ఎంత బ్రహ్మాండంగా వచ్చిన సాంగ్స్ మనం తెలుగులో ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, డబ్బింగ్ అది డబ్ కాబట్టి మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మెయిన్గా మనం తీసుకుంది లిరిక్ వెర్షన్లో వచ్చి రాంబాబు గారిని తీసుకున్నాం. రాంబాబు గోసాల గారు ఏంటంటే కేజీఎఫ్ కానీ అలాంటి పెద్ద పెద్ద కూలీ అలాంటి సినిమాలకి రాసిన అతను కాబట్టి అతను నా ఫ్రెండ్, అతను తీసుకొని ఇది చెడిపోకుండా మంచిగానే కానీ చాలా ఆర్ట్ఫుల్గా తను కూడా లిరిక్స్ని రాయడం జరిగింది. ఆ సాంగ్స్ని మళ్ళీ మీరు చూడండి పంపిస్తాము. ఎందుకంటే దానికి దీనికి మ్యాచింగ్ కరెక్ట్గా అవుతుంది అనమాట. ప్రాణం అనమాట. ఆ ప్రాణాన్ని ఇచ్చింది రాంబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు గోసాల లిరిక్ రైటర్. సేమ్ టైం దీనికి మనం సింగర్స్ లిస్ట్ వేసుకుంటాం. సింగర్స్ లిస్ట్లో ముందు మనం ఆడుకునేది ఏంటంటే ఎవరు యాప్ట్ అవుతారు, ఎవరు మన బడ్జెట్లో ఉన్నారు. బడ్జెట్ ఇంత అని అనుకుంటాం, దాంట్లో దీని ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు అనుకున్నప్పుడు లిప్స్కా గారు ఎవరైతే తెలుగు సాంగ్ ఏదైతే ఉందో నువ్వే ఉండిపోలా అని ఆ సాంగ్ వచ్చేసి లిప్స్కాని తీసుకున్నాము. ఇంకోటి నువ్వేలే దానికేమో అదితి బావరాజు గారిని తీసుకున్నాము. ఇద్దరు కూడా ప్రాణం పెట్టారు. అయితే ఇక్కడ మెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ బిజీ స్కెడ్యూల్లో అక్కడి నుంచి రాలేనప్పుడు ఇక్కడ దీన్ని తెలుగు వెర్షన్లో ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారో, కోఆర్డినేట్ చేస్తారు అన్నప్పుడు చిన్ని కృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇక్కడ కూడా చాలా ఫేమస్, చాలా బాగా చేస్తారు అనమాట. అతను మ్యూజిక్ ఆర్గనైజింగ్లో ఈ తెలుగు సాంగ్స్ని రికార్డ్ చేయడం జరిగింది. అంటే మేము తీసుకున్న ప్రతి స్టెప్ కూడా అది చిన్నదైనా కూడాను కొంచెం జాగ్రత్తగా ఉన్న దాంట్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. లిప్స్గా అదితి బావరాజు అండ్ చిన్ని కృష్ణ గారు అండ్ అందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రొడ్యూసర్ గారు అంటే ఇంక లాస్ట్లో ఉంటారు, ఆయన లేకుండా అసలు ఇది అవ్వదు. కాబట్టి అయితే ఎందుకు గురించి అంటున్నామంటే మనం ఎంత కష్టపడినా కూడా వచ్చిన వాళ్ళు అప్రిషియేట్ చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది. ఆ సాంగ్స్ వినగానే డైరెక్టర్స్ అక్కడ ఉన్నవాళ్ళు మామూలు డైరెక్టర్స్ కాదు కదా, మీకు తెలుసు కదా. ఆ సాంగ్స్ వినగానే చాలా వాళ్ళకి గుర్తుండిపోయేలాగా వాళ్ళు అక్కడికక్కడ పాడారు కూడా మైక్లో. అంత ఈజీగా క్యాచ్ అయ్యేలాగా తెలుగు సాంగ్స్ను కూడా చేయడం జరిగింది. డెఫినెట్గా కేకే మ్యూజిక్ ద్వారా ఈ సాంగ్స్ని ఏదైతే ఉందో, ఒకటి దిల్ ధడక్ రహా హై అండ్ హిందీ అండ్ తెలుగు నిన్న ఆల్రెడీ రిలీజ్ అయింది. సేమ్ టైం February 14th వ్యాలెంటైన్స్ డే స్పెషల్గా మేరే మాహియా నువ్వేలే తెలుగు వెర్షన్ కూడా 14th రిలీజ్ అవ్వబోతుంది. మీ ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకుల ద్వారా ఈ సాంగ్స్ మీ దాకా రావాలని, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్రిషియేషన్స్ రావాలి మనస్ఫూర్తిగా మా టీం కోరుకుంటుంది. మాకు ఇంత మంచి అవకాశం చేయడానికి అందరికీ వచ్చిన అవకాశం కేకే రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఫైనల్గా దీని ద్వారా మీరు ఇందాక అన్న మాటగా నేను కోరుకునేది ఏంటంటే మన టాలీవుడ్లో ఉన్నటువంటి అందరు హీరోలతో, అందరు డైరెక్టర్స్తో పని చేయాలని నేను వెయిట్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. Thank you so Thank you Darshan, having you so sweet. Darshan को भी hero बनना चाहिए अभी. లుక్ బాగుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ ప్రజెంటేషన్ మాట్లాడే విధానం ఏంటి అనేది
ఎందుకండి ఇలాగే మీరు ఇక్కడ కూర్చొని ఆర్టిస్ట్గా హీరోగా కూర్చొని ఇంకొకళ్ళు కూడా యాంకరింగ్ చేసేలాగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఇండస్ట్రీలో అందరం కూడా మనం ఏదో ఒకటి అనుకునే డ్రీమ్ వస్తాము, అందరం ఒకదాని గురించి వచ్చి ఒక చోట నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగే నేను కూడా ఒక చోట నుంచి స్టార్ట్ చేశాను, ఆ డ్రీమ్ కోసం డెఫినెట్గా అందరం కూడా మూవ్ అవ్వాలి. థ్యాంక్ యూ. Thank you, iDream, having us. Thank you, iDream, having us. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.